ఏడాది తర్వాత కొద్దిగా మనసు కుదుట పడేదాకా వస్తున్న విజిటర్స్ అందరినీ చూసి ఒక 10-12 దినాలు ఆగి తెల్లవారుజాములు రోజంతా ఉపవాసంతో 21 + 21 + 7 49 రోజుకి దేవుడు అక్కడికి తీసుకెళ్ళాడు. పడిపోయిన చోటే చెప్పాలందరూ ఆమె చెప్పాలి. అయ్యా కరువు అని బాధపడుతున్నావు, రూపాయికే మెత్తటి పిండి 2 కిలోలు, మరొక రూపాయికి 4 కిలోలు, 2 మానికలు అంటే 4 కిలోలు రా మెటీరియల్ దొరుకుతుంది. మొత్తం ఎన్ని కిలోలు? 6 కిలోలు. 2 మానికల, 1 మానిక పిండి, 2 మానికల ఎంతకి? పావు రేట్ ఎంత? ఆహా ఊరుకోండి, పావు రేటే 2 రూపాయలకి 6 కిలోల, అది కూడా రెడీమేడ్ పిండి అండ్ రా మెటీరియల్. బళ్ళు చెప్పావే, ఆకాశాన్ని బొక్క పెట్టాలి ఏమా? పోండి మరి పలుగులు తీసుకుని వెళ్ళి ఎవరి మీద ఆనుకున్నాడో, నేను ఒక మాట చెప్తున్నాను, నువ్వు ఎవరి మీద ఆనుకున్నావు వాళ్ళు నేను నిరాశపరుస్తారు. దేవుని మీద ఆనుకో, నీకేమొస్తుందట? పూర్ణ శాంతి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనీసం ఆమెను చెప్పే వాళ్ళనన్నా సంపాదించుకో. దేవునికి స్తోత్రం. దేవుడు మీకు కార్యం చేయబోతున్నాడు అని నేను అన్నాను అనుకోండి, చేస్తాడా చేయడు అని మాకు ఆమెనను. పడిపోయిన చోటే లేవనెత్తే దేవుడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. రాజుగారు ఎవరి మీద అనుకున్నాడో వాడు అంతటి నమ్మకం కలిగి ఉన్నాడు దేవుని మీద.